నేనొకసారి విజయవాడ పట్టణానికి వెళ్ళాను నేను. విజయవాడ పట్టణానికి హాస్పిటల్ నిమిత్తం వెళ్తే, ఒక చిన్న అమ్మాయిని తీసుకొనెళ్ళాం. అప్పుడే పుట్టింది, రెండో రోజయింది. ఆ అమ్మాయికి చాలా సీరియస్ అయితే ఖమ్మం నుంచి విజయవాడ తీసుకొనెళ్ళాం. ఈ అమ్మాయికి బ్లడ్ ఎక్కించాలి. ఆ అవసరమైనటువంటి బ్లడ్ అంటే ఆమెకు తగినటువంటి బ్లడ్ మరి ఎక్కడ మాకు దొరకదు. మాది కాదు విజయవాడ, మాకెవరు పరిచయం లేరు. అయితే ఆ క్రమంలో మేము ఒక హాస్పిటల్‌కి వెళ్లి సంప్రదించినప్పుడు వాళ్ళన్నారు, ఎవరినైనా సరే ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీరు తీసుకొనొస్తే, రక్తం ఇవ్వటానికి ఆ ముగ్గురు వ్యక్తులను మీరు తీసుకొనొస్తే మీకు కావాల్సిన రక్తాన్ని మేమిస్తామన్నారు. అలాగా సరే అని చెప్పి మేమేం చేయాలి మరి? నేనొక్కడినే ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఇంకా ఇద్దరు మనుషులు కావాలి. ఎలా? బయటకొచ్చి నిలబడ్డాం. మమ్మల్ని చాలామంది చూస్తా ఉన్నారు. ఈ హాస్పిటల్ బయట వచ్చి నిలబడితే లుంగీ కట్టుకున్నారు, చేతిలో క్యారేజ్ పట్టుకున్నారు, టవలేసుకున్నారు భుజం మీద. చాలా తీరిగ్గా మమ్మల్ని చూస్తా ఉన్నారు. పైనుంచి కింద దాకా 1కి 4 సార్లు చూస్తా ఉన్నారు.